సో 7వ అధ్యాయంలో మీరు చూస్తే జ్ఞాన విజ్ఞాన యోగం అని పేరు పెట్టారు. భగవంతుడి యొక్క శక్తుల గురించి ఇందులో చర్చ చేయడం జరగదు. సో ఇందులో ముఖ్యంగా ఈ 4 అంశాల గురించి మనం చర్చ చేయబోతున్నాం. శ్రవణము, ఇక్కడ ఏం చెప్పారు అది కాదు, ఇక్కడ ఇక్కడ చూడండి. మనం ఎందుకు భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, ఇక భగవంతుడిని ప్రతి చోట ఎలా చూడవచ్చు, ఎలా మనము ప్రతినిత్యము భగవంతుడిని స్మరణ చేసుకోవచ్చు, మరియు భగవంతుడు అన్నిట్లో ఉన్న సారము అని ఎలా గ్రహించవచ్చు. సో ఈ 2 విషయాల గురించి నెక్స్ట్ టాపిక్. మరియు భగవంతుణ్ణి ఎవరు స్వీకరిస్తారు, ఎవరు తిరస్కరిస్తారు. సో అది 3వ భాగం. 4వ భాగము దేవీ దేవతలు. సాధారణమైన వారు దేవీ దేవతల్ని ఎందుకు పూజిస్తారు, దాని వెనుక ఉన్న మర్మం ఏంటి. ఓకే, సో ఈ 4 అంశాల గురించి చర్చ చేయడం జరుగుతుంది. ఓకే, సో మొదటిది శ్రవణం. ఎందుకు మనం భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, సో అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో 6వ అధ్యాయంలో ఉత్తమమైన యోగి ఎవరు, కృష్ణుడు ఏం చెప్పాడు, యోగినామపి సర్వేష మద్గతేనంతరాత్మన. సో ఎవరైతే నిత్యము మనసులో భగవంతుడిని ధ్యానం చేస్తారో, హృదయంలో ఉన్న పరమాత్మ మీద ధ్యానం చేస్తారో, సో అలా ధ్యానం చేయాలంటే ఆ వ్యక్తి పట్ల ఆసక్తి ఉండాలి. భగవంతుడి పట్ల ఆసక్తి లేనిదే మనం ధ్యానం చేయలేము. సో సాధారణంగా కూడా చూస్తే ఎవరి మీద అయితే ఆసక్తి ఉంటుందో వారి మీద మనం ధ్యానం చేస్తాం. సో భగవంతుడి మీద ఆసక్తి ఉంటే ఆయన మీద అప్పుడు ధ్యానం చేయగలుగుతాం. సో ఆయన మీద ఆసక్తి పెంచుకోవాలంటే మరి ఏం చేయాలి, శ్రవణం చేయాలి. మన శ్రవణం చేయందే ఆయన మీద ఆసక్తిని పెంచుకోలేము. సో కాబట్టి కృష్ణుడు అదే చెబుతున్నాడు, దయచేసి మీరు శ్రవణం చేయమని చెప్తున్నారు. సో మీరు కూడా నాతో పాటు చెప్పండి. శ్రీ భగవాన్ వాచ భయాసక్త మన పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం జ్ఞాస్యసి తశృణు. యా, ఎవరో ఒకరు చదవండి గట్టిగా. మనసును నాయందే సంలగ్నం చేసిన నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీకు నిస్సందేహంగా సమగ్రంగా ఎదుగుదలను. సో కృష్ణుడు ఏమంటున్నాడు, మనసును నాయందే సంలగ్నం చేయడానికి, సంపూర్ణ భావనలో సంలగ్నం చేయాలంటే ఈ యోగాభ్యాసం ద్వారా నువ్వు చేయవచ్చు అని చెప్తున్నారు. ఏంటి ఆ యోగాభ్యాసము? భక్తి యోగ మార్గం ద్వారా మీరు భగవంతుడిని గురించి శ్రవణం చేస్తే అలా కుదురుతుంది. అందుకే తత్శృణు అంటే దయచేసి ఇప్పుడు వినుము అని చెప్తున్నారు. సో భగవంతుడి గురించి శ్రవణం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన గురించి మనం శ్రవణం చేస్తే ఆయన యొక్క నామ రూప గుణ లీలలు అంతా మనకు తెలుస్తాయి. అప్పుడు ఎవరి గురించి అయినా ఎక్కువగా మనకు తెలిస్తే అప్పుడే వారి మీద మనం ధ్యానం చేయవచ్చు, ఆసక్తి పెంచుకోవచ్చు. అందుకే కృష్ణుడు ఈ అధ్యాయంలో ఇంకా ఎక్కువగా తన గురించి చెప్తారు. సో ఎప్పుడైనా మనం జ్ఞానాన్ని సముపార్జన చేయాలంటే 3 రకాలుగా సముపార్జన చేయవచ్చు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శ్రద్ధ ప్రమాణం.
సో ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించడం. అంటే ఏదైతే చూస్తామో వింటామో దాన్ని స్వీకరిస్తాం. కానీ అన్నీ మనకు కనిపించకపోవచ్చు. ఉదాహరణకి దూరం నుంచి ఎవరైనా వస్తుంటే మనము ఎవరో మన బంధుమిత్రులని అనుకునే అవకాశం, కానీ వారి దగ్గరగా వచ్చినప్పుడు వేరే ఎవరో ఉండవచ్చు. ఎందుకు? మనం సరిగా చూడలేకపోతుంది. అందుకే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం నేర్చుకున్న జ్ఞానము పూర్తి జ్ఞానము కాకపోవచ్చు. కరెక్ట్, ఎల్లప్పుడూ అది సరి అయినది కాకపోవచ్చు. అలానే నెక్స్ట్ అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే అనుమానం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఉదాహరణకి మీరు ఒక రూమ్లో ఇక్కడ ఉన్నారనుకోండి, అకస్మాత్తుగా పక్క రూమ్లో మీరు ఏదో ఎవరో ఇద్దరు బాగా అరుస్తున్నట్టు మీకు వినిపించింది అనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎవరో ఇద్దరు బాగా గట్టిగా అరుస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎవరో గొడవ పడుతున్నారని అనుకుంటారు. కానీ తీరా మనం వెళ్ళి చూస్తే అక్కడ వారు డ్రామా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు, ఏదో డ్రామాలో అట్లా. సో కానీ మనకు తెలియదు కాబట్టి అనుమానిస్తున్నాం, అలా అయి ఉండొచ్చు. సో చాలాసార్లు మనము వేరే వారిని అనుమానిస్తాం. కరెక్ట్, మన బంధుమిత్రులు కానీ ఏదైనా కొన్ని విషయాల్లో అనుమానిస్తాం. కానీ అది నిజమా కాదా? నిజం కాకపోవచ్చు. చాలాసార్లు మన మనసు అనుమానిస్తుంది. కాబట్టి కేవలం ప్రత్యక్ష ప్రమాణం, అనుమానం ప్రమాణం ద్వారా మనము జ్ఞానాన్ని స్వీకరించవద్దు. చూసింది కూడా అప్పుడప్పుడు నిజం కాకపోవచ్చు. సపోజ్ ఎవరితో మాట్లాడుతున్నారు మనం ఊహించుకోవచ్చు, వీళ్ళిద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఏదో నా గురించి ప్లాన్ చేస్తూ ఏదో జరుగుతుంది. ప్రత్యక్షంగా చూసినా అనుమానం వచ్చేస్తుంది. కరెక్ట్, అది నిజం కాదంటే ఏదో అని ఊహించుకునే అవకాశం. కానీ తీరా మీరు వారిని అడిగితే లేదు, మేము వేరే ఏదో చర్చించుకుంటున్నామని అర్థమవుతుంది. కాబట్టి శబ్ద ప్రమాణం అంటే సరైన గురువు నుంచి లేకుంటే శాస్త్రాల నుంచి, భగవంతుడి నుంచి స్వీకరించిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం విశ్వసించవచ్చు సరైన వ్యక్తి నుంచి. అందుకే దాన్ని శబ్ద ప్రమాణం అంటాం. కాబట్టి భగవంతుడు ఇచ్చిన శాస్త్రాలు, భగవంతుడు చెప్పిన ఆదేశాలు, అందులో ఏ తప్పులు ఉండవు. కాబట్టి దాన్ని మనం స్వీకరించవచ్చు. దాని మీద విశ్వాసాన్ని మనం పెట్టుకోవాలి. సో అదే శబ్ద ప్రమాణం. సో ఈ భగవద్గీత లేకుంటే శాస్త్రాలు ఇవన్నీ దేంట్లో వస్తున్నాయి? శబ్ద ప్రమాణంలో వస్తుంది. అందుకే భగవద్గీత ఎప్పుడు మారదు, ఎందుకంటే అది సరి అయినది కాబట్టి అది మార్చాల్సిన అవసరం లేదు. కానీ వేరే పుస్తకాలు మారుతూ ఉంటాయి, ఎందుకంటే అది సరి అయినది కాదు కాబట్టి. అలా. ఓకే, నెక్స్ట్. మనుష్యానాం సహస్రేషు కశ్చిదేతతి సిద్ధయే సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఆన్లైన్ లో ఎవరైనా చదువుతారా? అన్మ్యూట్ చేస్తాను. ఒకసారి బయట వాళ్ళు, ఒకసారి ఆన్లైన్. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ఆన్లైన్ చెప్పండి, చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ.
వేల కొలది మనుషుల్లో ఒక్కడు మాత్రమే పూర్ణత్వంను సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వంను సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎంతో మంది భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఆశతో ఉంటారు, ప్రయత్నం చేస్తారు, ఎన్నో రకాలైన యోగా పద్ధతుల్లో పాల్గొంటారు. సో అలాంటి వేల మందిలో అందరూ భగవంతుణ్ణి పూర్ణంగా సరిగా అర్థం చేసుకోలేదు. ఒక్కరే అతన్ని తత్వతః అంటే పూర్తిగా సరిగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరు అది పూర్తిగా అర్థం చేసుకునేది? నేనే నేనే అని అనుకోవడం. ఎవరు పూర్తిగా అర్థం చేసుకుంటారు? భక్తి యోగ మార్గంలో ఉన్నవారు భగవంతుని సరిగా అర్థం చేసుకోవచ్చు. జ్ఞాన యుగంలో, అష్టాంగ యోగంలో కష్టం, ఎన్నో వేల జన్మలు పట్టే అవకాశం. కానీ భక్తి యోగ మార్గంలో సులువుగా ఒకే జన్మలో అర్థం చేసుకోవచ్చు. కానీ భగవంతుణ్ణి పూర్తిగా ఎవరు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. నేను భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకొని అనుకుంటే అది అహంకారం. అనంతశేషుడు అనంతమైన పడగలతో నిత్యం ఆయన్ని కొనియాడుతూ ఉంటారు. ఒక్కసారి వర్ణించిన గుణాల్ని మళ్ళీ వర్ణించు. అన్ని గుణాలు భగవంతుల్లో ఉన్నాయి. అంటే అనంతశేషుడు కూడా పూర్తిగా భగవంతుణ్ణి వర్ణించలేకపోతున్నాడు అనంత కాలం నుంచి. సో అలాంటిది మనం ఎలా పూర్తిగా భగవంతుని అర్థం చేసుకోవచ్చు? కానీ మనము పరంపరలో వస్తున్న గురువుల నుంచి వింటే కొంచెమైనా వారి ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భక్తి యోగ మార్గంలో ఉన్న భక్తులు భగవంతుని సరిగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, భగవంతుని ప్రతి చోట ప్రతి క్షణము ఎలా దర్శించుట లేకుంటే ఎలా స్మరణం చేయవచ్చు, అలానే ఎలా భగవంతుడు అన్నింటిలో సారం, దాని గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ 4 శ్లోకాల్లో 4-5 శ్లోకాల్లో ప్రకృతి, జీవము, ఈశ్వరుడు, అన్నిటికీ కారణభూతుడు భగవంతుడు ఎలా అని చర్చ చేయవచ్చుకోబోతున్నాం. ఓకే, దాంతో పాటు చెప్పండి. భూమిరాపోనలో వాయో కమ్మను బుద్ధిరేవచ అహంకారం ఇది మే నా ప్రకృతి రాష్ట్రదా. సో ఇక్కడ నాలుగు చదవండి గట్టిగా. సముదాయం అయితే మనం ప్రకృతిలో చూసే అన్ని వస్తువులు కూడా ఈ పంచమహాభూతాల నుంచి తయారు చేయబడ్డాయి. ఏంటి ఆ పంచమహాభూతాలు? నీరు, ఆకాశం. సో ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది. ఈ టేబుల్ దేంతో తయారు చేయబడింది? చెక్క మరియు ఇనుము. కానీ ఈ చెక్క, ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి, భూమి నుంచి వస్తుంది. అంటే అలా చూసుకుంటూ పోతే ప్రతి దాని వెనుకాల ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. సో ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరెక్ట్. మీరు ఏ వస్తువు తీసుకున్నా ఈ పంచమహాభూతాలతో తయారు చేయడం జరిగింది. అందుకే మనకు భగవంతుడి పట్ల కృతజ్ఞత భావం ఉండాలి. ఎందుకంటే ఆయన కృప వల్లే మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి. సో కర్మయోగం సిద్ధాంతంలో మనం చర్చించుకున్నాము. ఎలా ప్రభుపాదుల వారు ఒక వ్యక్తిని కలిశారు, బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త. కర్మయోగం గురించి చెప్తూ ప్రభుపాదుల వారు అన్నారు,
మీరు చేసిన పని యొక్క ఫలితాన్ని, కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించండి అని. అతను అన్నాడు, ఎందుకు అర్పించాలి అని. నేను అర్పించను. ఎందుకు? అప్పుడు ప్రభుపాద వాళ్ళు అన్నారు, ఏమన్నారు? మీరు చేసే పని ఏంటి అన్నారు. తను గ్లాస్ బిజినెస్. ప్రభుపాద అన్నారు, ఈ గ్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? సిలికా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఎక్కడి నుంచి వస్తుంది? సో అలా సర్వ కారణాలకు కారణం. సో ఆయన ఇవ్వనిదే మనం ఏది తయారు చేయలేదు. అందుకే ఆయన పట్ల మనకు ఏమంటాము, కృతజ్ఞత అనేది ఉండాలి. అందుకే ఆ కర్మ ఫలితాన్ని ఆయనకి అర్పించాలి. సో ఇది మనం నేర్చుకోవాలి. కానీ మనం ఏమనుకుంటాం, నేనే తయారు చేస్తున్నాను అనే అహంకారంతో ఉండి, నేను ఎందుకు భగవంతుడికి ఇవ్వాలి అనే అహంకారంలో ఉంటాం. సో అలానే పంచమహాభూతాలే కాకుండా 3 సూక్ష్మ పదార్థాలు ఏంటవి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది కూడా భగవంతుడి నుంచి వస్తుంది. సో యా, ఇవన్నీ భగవంతుడు ప్రకృతి ద్వారా ఏర్పాటు చేసింది. నెక్స్ట్, అది ప్రకృతి గురించి. ఇప్పుడు జీవము, మనము ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇక్కడ చెబుతున్నారు. అపరేయం మితస్వన్యం ప్రకృతిం విధి మే పరా జీవభూతం మహాబాహో వేదం ధారతే జగత్. ఓకే, సో నెక్స్ట్ ఆన్లైన్ లో ఉన్న వారు ఎవరైనా చదవండి. యా, శ్రావణి గారు చదవండి. హరే కృష్ణ గురువు గారు. ఓ మహాబాహుడు అయిన అర్జున, వాటికి అన్యంగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సో ఈ భౌతిక ప్రకృతి వనరులు కాకుండా జీవులు కూడా ఉన్నారు. సో అది ప్రకృతి వచ్చేసి ఆ వస్తువులు అవన్నీ కూడా జల పదార్థాలు. దాంట్లో జీవం ఉండదు. ఎందుకు? జడ పదార్థంలో జీవం ఎందుకు లేదు? భూమి, నీరు, ఇందులో జీవం ఉందా? ఎందుకు జీవం ఉందా? జీవము లేదు కదా. ఎందుకంటే అది అందులో ఆత్మ లేదు. ఆత్మ ఉంటేనే కదా జీవము. అంటే నీటిలో చేపలు అది కాదు, ఆ నీటికి జీవం లేదు కదా, అది జడ పదార్థ, ఆత్మ లేదు. కానీ ఆత్మకి జీవం ఉంది, దాంట్లో చైతన్యం ఉంది. సో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి. ఉభయ వక్షో జీవలోకి జీవభూత సనాతన. మన అందరం కూడా భగవంతుడి యొక్క అంశం. సో అది మనం గ్రహించవలసిన అంశం. ఓకే, నెక్స్ట్. సో భగవంతుడు సర్వ కారణాలకి కారణం అని మనం గ్రహించవలసి ఉంది. సో సృష్టించబడిన అన్ని జీవులు కూడా ఈ 2 ప్రకృతుల నుంచే వస్తున్నారని మనం గ్రహించాలి. సో భగవంతుడు భౌతికము, ఆధ్యాత్మికము అన్నిటి కూడా ఆయనే మూలము అని మనం గ్రహించాలి. ఓకే, ఆయనే ఆది పురుషుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. నెక్స్ట్, సో కృష్ణుడు ఏమంటున్నాడు? ఎలా తనను ఎలా చూడాలి దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మత్త పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం
ప్రేమని గణ సూత్రే మణిగణ ఇవ. సో ఇక్కడ బయట ఉన్న భక్తులు మీలో ఎవరు చదవండి గట్టిగా. సో ఈ ముత్యము ముత్యాల నెక్లెస్ హారం, దీంట్లో ముఖ్యమైనది ఏంటి మీకు తెలుసు కాబట్టి అడిగితే కొందరు ముత్యాలు అంటారు. ఫస్ట్ విన్నారు కాబట్టి విజయ్ గారి ముఖ్యమైనది ఏంటి అని దారం. ఎందుకు మీరే దారము లేనిది అవన్నీ కలిసి ఉండలేవు. ఆ దారం ఉండడం వల్లే ఆ ముత్యాలన్నీ కలిసి ఉన్నాయి. కరెక్ట్. సో అలానే కృష్ణుడు ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాడంటే ప్రకృతిలో ఉన్న అన్ని అంశములు ముత్యాలు లాంటివి, అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. దాని వెనకాల కృష్ణుడు ఆ దారం లాంటివారు. ఎలా అయితే దారం తీసేస్తే అన్ని పడిపోతాయి, అలానే కృష్ణుడు లేనిదే అవన్నీ ప్రకృతిలో ఉండలేవు అని చెప్తున్నారు. కానీ కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన కేవలం దారమే కాదు, ముత్యం కూడా తయారు చేసింది కూడా అతనే. తను కేవలం అన్నిటి వెనుక ఉండడమే కాదు, ఆ ముందు ఉన్నాయి కూడా తయారు చేసింది భగవంతుడే. సో భగవంతుడు మనకు బాహ్యంగా కనిపించకపోవచ్చు మన కనులకి, కానీ కనిపించలేదు అని అనుకోకూడదు. కనిపించకపోతే మాత్రాన లేడు అని అనుకోకూడదు. నేను ఎన్నోసార్లు మీకు ఉదాహరణ చెప్పాను. స్కూల్ టీచర్ గురించి. స్కూల్ టీచర్ ఒకసారి పిల్లలతో అంది, పిల్లలు ఎవరైతే మనకు కనిపిస్తారో వారిని నమ్మాలి అంది. మరి ఎవరైతే మనకు కనిపించరో వారి పట్ల విశ్వాసం మనకు ఉండకూడదు, వారు లేరని అనుకోవాలని చెప్పి. సో అప్పుడు ఆవిడ పిల్లల్ని ప్రశ్న అడుగుతుంది, ఏమని? భగవంతుడు మీకు కనిపిస్తున్నాడా అని అడుగుతుంది. సో అప్పుడు వాళ్ళు అంటారు, లేదు మరి కనిపించట్లేదు. సో దాని అర్థం కనిపించట్లేదు కాబట్టి లేదు అని చెప్తుంది. సో అలా భగవంతుడు లేడు అని నిరూపణ చేస్తుంది. సో అప్పుడు ఒక పిల్లవాడు పిల్లల్ని ఒక ప్రశ్న అడుగుతాడు, నాకు ఒక ప్రశ్న ఉంది మీరు చెప్పాలి అని. సో మన టీచర్ మెదడు మీకు కనిపిస్తుందా అని అందరి పిల్లల్ని అడుగుతాడు. సో అప్పుడు పిల్లలు కనిపించట్లేదని చెప్తారు. సో ఏదైతే కనిపించదో దాని అర్థం అది లేదు. సో కాబట్టి మెదడు కనిపించట్లేదు కాబట్టి లేదు అని వాళ్ళు చెప్తారు. సో మనకు అన్నీ కనిపించకపోవచ్చు, కనిపించకపోయిన మాత్రాన లేదు అని అనుకోవు. సో గాలి మనకు కనిపించదు, కరెక్ట్? అంతే కదా. అత్యాశ ఎన్నో మనకు కనిపించకపోవచ్చు, కానీ అవన్నీ ఉంటాయి, కరెక్ట్? కోరికలు. సో అలానే భగవంతుడు ఎందుకు కనిపించడు అంటే మనలో ఆ అర్హత లేదు. భగవంతుడు చూసే అర్హత మనకు లేదు కాబట్టి కనిపించడు. ఎవరైతే అర్హత ఉందో వారికి భగవంతుడు దర్శనం ఇస్తారు. కాబట్టి మనము ఆ అర్హతను తెలుసుకోవాలి. ఏంటి ఆ అర్హత? ఏంటి ఆ అర్హత? శుద్ధ భక్తుడుగా మారాలి. ఈ కల్మషాలన్నీ తొలగించి ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులుగా మారుతామో అప్పుడు భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే భగవంతుడు మనకి దర్శనం ఇవ్వదు అలా. సో కాబట్టి మనలో మార్పు తెచ్చుకోవాలి. సో ఇప్పుడు భగవంతుడిని మనము
ఎలా నిత్యము గుర్తు చేసుకోవచ్చు దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. రసోహమప్సు కౌంతేయ బ్రవాస్మి శిశూర్యం ప్రణవ సర్వవేదేషు శబ్దేకే పౌరుషం విషం బలం బలవతాంశాహం బుద్ధిర్బుద్ధిమతాంశాహం. సో ఇలా కృష్ణుడు ప్రకృతిలో ఉన్న అనేక అంశముల గురించి చెప్తూ ఎలా తను వాటి వెనకాల ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. సో మనం రోజు నీరు తీసుకుంటున్నాం, ఆ నీటిలో ఉన్న రుచిని నేను అని కృష్ణుడు చెప్తున్నాడు. రోజు మనం సూర్యకిరణాన్ని స్వీకరిస్తున్నాం, ఆ సూర్యకిరణాన్ని నేనే అని చెప్తున్నారు. ప్రతి మనిషిలో సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్యం నేనే చెప్తున్నాను. అలానే బుద్ధిమంతుల్లో బుద్ధి ఉంటుంది, అది నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఎందుకు కృష్ణుడు ఇలా చెప్తున్నాడు? ఎందుకు ఇది చెప్తున్నాడంటే ఆయన స్మరణ చేసుకోవడానికి. ఈ విషయాలని మనము మన జీవితంలో తరచూ స్వీకరిస్తుంటాం. అది స్వీకరించేటప్పుడు భగవంతుని స్మరణ చేసుకోవాలని, అందుకే భగవంతుడు ఇది చెప్పడం జరుగుతుంది. నీరు తాగేటప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు? ఆ రుచిని ఇచ్చింది భగవంతుడు, ఆ నీరుని తయారు చేసింది కూడా భగవంతుడి. సూర్యకాంతిలో మీరు నడుస్తున్నారు, భగవంతుడు ఎంతో దయతో ఇది ఇచ్చాడని గుర్తు చేసుకోవచ్చు. అలానే అన్నీ కూడా ఈ శరీరము, మనకు కావాల్సిన ఆహారము, గాలి, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? సో ఇలా భగవంతుడి యొక్క ప్రేమ, కృప అనేది ప్రతి క్షణము మనం గ్రహించవచ్చు. ఎవరైతే భక్తులో ప్రతి క్షణము అలా గ్రహిస్తారు. ఎవరైతే అభక్తులు, అజ్ఞానంలో ఉన్నారో వారు ఏడి భగవంతుడు కనిపించట్లేదు, ఎక్కడ ఆయన కృప చూపిస్తున్నాడు అని అనుకుంటారు. కమ్యూనిస్టులు ఏం చేసేవారంటే, చాలా మంది చర్చిలకు వెళ్ళి భగవంతుడికి ప్రార్థన చేసేవారు. ఓ గాడ్ గివ్ us our daily bread. భగవంతుడా మాకు కావాల్సిన ఆహారం ఇవ్వమని. సో బయట చర్చ్ నుంచి వచ్చినప్పుడు కమ్యూనిస్టులు అక్కడ ఒక వ్యాన్ నిండా బ్రెడ్ పెట్టి, చూడు మీ భగవంతుడు ఇస్తున్నాడా? మేము ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నారు? మేము ఇస్తున్నాం కాబట్టి భగవంతుడిని నమ్మాల్సిన అవసరం లేదు. నీకు బ్రెడ్ ఇచ్చేది ఎవరు? మేమే. కాబట్టి భగవంతుడు మీకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మేమే మీకు కావాల్సిన ఇస్తున్నాం అని అలా చెప్పేవారు. సో కాబట్టి భగవంతుడు సేవ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు. కరెక్టే కదా? ఎందుకంటే ఆహారం వాళ్ళు భగవంతుడు ఇవ్వట్లే కదా. ఏంటిది? ఆ గోధుమలు ఇచ్చింది ఎవరు? వాళ్ళు తయారు చేయట్లేదు కదా. అంటే ఆ విత్తనాలు తయారు చేసింది, ఆ బీజం విత్తనాలు తయారు చేసింది భగవంతుడు. తయారు చేశాక దాంతో గోధుమలు పెట్టి పెంచి దాంతో చేస్తున్నాం. సో అది చెప్పరు. కానీ చూడు మేమే ఇస్తున్నాం కాబట్టి అవసరం లేదు భగవంతుడి సేవ అని చెప్తాం. చూడండి ఎలా సామాన్యమైన ప్రజానికాన్ని ఇలా అమాయకులు చేసేసి భ్రమలో పెట్టేస్తున్నాం. అన్నీ కూడా ఇచ్చేది భగవంతుడే. కానీ మనం భగవంతుని ఎందుకు మర్చిపోతాం? ఇప్పుడు ప్రకృతిలో మీరు వ్యవసాయం చేశారనుకోండి, భగవంతుని సునాయాసంగా గుర్తుకు పెట్టుకోవచ్చు. సూర్యుడు ఉంటాడు, విత్తనం ఇచ్చింది భగవంతుడు, వర్షాలు భగవంతుడు, అందరూ భగవంతుడు సునాయాసంగా గుర్తు. అదే మీరు ఒక కంపెనీలో కూర్చున్నారనుకోండి, సూర్యకిరణాలే రావు, అంతా ఏసీ, ల్యాప్టాప్, అది ఇది అన్నీ కూడా చేసింది మనిషి అనుకుంటాం. ప్రకృతితో మనకు సంబంధమే లేదు. కాబట్టి అప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం.
అంతే కదా. ఎందుకంటే ల్యాప్టాప్ ఎవరో కంపెనీ ఇచ్చారు, ఏసీ ఎవరో పెట్టారు, అలా భగవంతుడు గుర్తొచ్చే అవకాశం తక్కువ. కానీ అవన్నీ ఇచ్చింది కూడా భగవంతుడే. సో అలా చూసుకుంటే యాక్చువల్ అక్కడ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ కొంచెం కష్టం. అందుకే ప్రభుపాద వారు అంటారు, సరళ జీవితం ఉన్నత ఆశయం. ఎంత సరళంగా ఉంటే అంత సునాయాసంగా భగవంతుని మనం గుర్తు పెట్టుకోవచ్చు, లేకపోతే కష్టం. అలానే మేధాశక్తి, బుద్ధి కూడా భగవంతుడు ఇచ్చాడు. శాస్త్రజ్ఞులు ఏదో కొన్ని కనుక్కొని తమ పేరు కొని అనుకుంటారు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి, న్యూటన్స్ గ్రావిటేషనల్ లా అని చెప్తారు. కానీ ఆ గురుత్వాకర్షణ శక్తి తయారు చేసింది ఎవరు? భగవంతుడు. సో మనం ఏమనాలి? భగవంతుడి గురుత్వాకర్షణ శక్తి అనాలి. కానీ ఏమంటున్నారు? న్యూటన్స్ గురుత్వాకర్షణ. తప్పు కదా. ఎందుకంటే అది భగవంతుడి తయారు చేసింది, అది నేను కనిపెట్టి నాదే అంటుంది. అది ఒక రకంగా దొంగతనం చేసినట్టు. భగవంతుడిని మనం దొంగతనం చేసి మనమే పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడానికి అలా చేస్తాం, అంతే కదా. సో అది తప్పు. సో ఇలా ప్రతి విషయం వెనకాల భగవంతుడు ఉన్నాడని మనం గ్రహించాలి. ఓకే. సో ఇందులో కొన్ని ఆ శ్లోకాల్లో ఇక్కడ ఎలా అన్నిట్లో భగవంతుడు సారము లేకుండా ఎలా భగవంతుడు ఉన్నాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. భగవంతుడి కృప లేనిదే మనం ఏమీ చేయలేము. నెక్స్ట్, ఎలా 4 రకాల వారు భగవంతుని శరణు తీసుకుంటారు. ఎవరు 4 రకాల వారు అతని శరణాగతి తీసుకోరు. అందులో ఎలా ఆ 4 రకాల వ్యక్తుల్లో ఎలా జ్ఞాని ఉత్తముడు, ఆ జ్ఞాని కంటే ఉత్తముడు భక్తుడు అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో చూద్దాం. దానికంటే ముందు ఈ శ్లోకం, దైవీహేష గుణమయీ మాయా దురత్యయ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. ఓకే. ఆన్లైన్ లో వారు ఎవరైనా చదవాలనుకుంటే చేతులు లేకపోవచ్చు. తొందరగా వెళ్తే ఓకే, లేకపోతే ఇక్కడ క్లాస్ లో ఉన్నవారు చదవచ్చు, గట్టిగా ఎవరైనా చదువు. సో ఈ భౌతిక ప్రకృతిని దాటడం సులభం కాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలలో ఉంది. సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో నిండి ఉన్నది. సో దీన్ని దాటడం అంతా సులువు కాదు. కానీ ఎవరైతే భగవంతుడి శరణు తీసుకుంటారో వారు సునాయాసంగా దాటగలుగుతారు. సో నేను ఇదివరకు ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. ఒక మిత్రుడు తన మిత్రుడిని కలవడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయగానే ఇంటి గేటు ఒక పెద్ద కుక్క అతను చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది కలవడానికి. బుల్డాగ్, అంత పెద్ద కుక్క ఉరుకుంటూ వస్తుంటే కలవడానికి అతను ఎంతో భయపడి ఏం చేస్తాడు, ఎంబటే తన మిత్రుడిని పిలుస్తాడు, రమేష్ కాపాడు అని ఈ కుక్క నుంచి. సో ఎంబటే రమేష్ వచ్చేసి ఏం చెప్తాడు, టామీ ఆగిపో అంటాడు. ఎంబటే కుక్క ఆగిపోతుంది.
సో దీన్ని చేయ నేర్చుకోవచ్చు అంటే ఆ కుక్కని మాయతో పోలుస్తున్నారు, మాయాశక్తి. ఆ మిత్రుడు వచ్చేసి మనం బద్ధజీవులు. సో మాయ త్రిగుణాలతో మనం బంధింపజేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే త్రిగుణాలతో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు ఏదో ఒక గుణం మన మీద ప్రభావితం జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు ఏ గుణం? తమో గుణం. పొద్దున సమయం సత్వగుణం. సాధారణ ఉదయం అయిపోయాక మధ్యాహ్నం ఆ సమయం రజోగుణం. సో ఆ గుణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, అవునా కాదు? ఉదయం శాంతిగా ఉంటుంది, కొద్దిసేపు అయ్యాక కొంచెం రజోగుణం వచ్చేసి, రాత్రి తమో గుణం వచ్చేసి. అంటే ఆ ప్రకృతి యొక్క స్వభావం, ఆ గుణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. సో కానీ ఎవరైతే భగవంతుడి యొక్క శరణు తీసుకుంటారో ఏం జరుగుతుంది? ఆ త్రిగుణాల నుంచి ప్రభావితం కాకుండా ఉండదు. ఫస్ట్ సత్వగుణంలో వస్తారు, దాని తర్వాత దానికి పరంగా కూడా అయిపోతారు. ఎలా? ఎందుకంటే భగవంతుడు ఆ త్రిగుణాలకు అతీతుడు, ఆ ప్రకృతికి అతీతుడు కాబట్టి ఆయన శరణు తీసుకుంటే ఆటోమేటిక్ గా మనం కూడా ఆ త్రిగుణాలకు అతీతంగా అయిపోవచ్చు అలా. సో కాబట్టి మనం దాన్ని గ్రహించి భగవంతుడి శరణు తీసుకోవాలి. సో ఎప్పుడు మనము ఈ గుణాల నుంచి ప్రభావితం కాకుండా ఉండాలంటే నిత్యము భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్, నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా బహుతజ్ఞాన ఆశ్రయం భావమాశ్రితా. మాయచే అనిపబడిన జ్ఞానం కలవారు, కారణ ప్రకృతి అయిన నాస్తిక స్వభావం కలిగినందుకు సో ఈ 4 రకాల వారు భగవంతుడి యొక్క శరణు తీసుకోరు. ఎవరు వాళ్ళు? మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానం గలవారు, దానవ ప్రవృత్తి గలవారు. సో వీరి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మూఢ అంటే అతి మూర్ఖులు, గాడిద చాకిరి చేయవచ్చు. అంటే కేవలం కష్టపడతారు, దేనికోసం? ఇంద్రియ తృప్తి కోసం. కానీ భగవంతుడి సేవ చేయరు. దానివల్ల ఏమవుతుంది? భౌతిక ఆసక్తి పెరిగిపోతుంది, మళ్ళీ మరణము వచ్చేస్తుంది. మరణించిన తర్వాత అన్ని కోల్పోతారు. నరాధమ, మానవుల్లో అధములు అంటే అన్ని రకాల పాపాలు చేసి నియమాలు పాటించని వారు, శాస్త్ర నియమాల్ని పాటించని వారు. నెక్స్ట్, మాయాపహృత జ్ఞానం. సమాజంలో తప్పుదారి పట్టిన మేధావులు. అంటే కొందరు మేధావులు ఉంటారు కానీ తమ జ్ఞానమే ఉత్తమం, భగవంతుడు లేడు అని అంటారు. ఆసురం భావం ఆశ్రితం, రాక్షస గుణాలు ఉన్నవారు. సో ఈ 4 రకాల వారు ఎప్పుడు కూడా భగవంతుడిని ఆశ్రయించరు. అయినా కూడా భక్తులు ఏం చేస్తారు? వీరిని భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభువుల వారు ఇలాంటి వారిని కూడా భక్తులుగా మార్చేశారు. ఆయన యొక్క గొప్పతనం అది. నెక్స్ట్, చతుర్విధ భజంతే మా సుకృతినోర్జున జ్ఞాని చ వరదర్శన. సో ఆన్లైన్ లో చదువుతారా? చదవదలుచుకుంటే చేతులు లేపవచ్చు. చదవండి ఇప్పుడు. అన్మ్యూట్. ఓ భర్త సారీ
ఓ భరత వంశ శ్రేష్ఠుడా, అర్థుడు, అర్థార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానము నేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ నారింపుదుడు. సో ఈ 4 రకాల వారు పుణ్యాత్ములు. వారు భగవంతుడి సేవ చేయడం ఆరంభిస్తారు. వీళ్ళు ఈ ఆర్తో, అజ్ఞాని, జిజ్ఞాసు, జ్ఞాని. సో ఆర్తో అంటే కష్టాల్లో ఉన్నవారు. కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అర్థార్థి ధనం కోసం. జిజ్ఞాసు అంటే జిజ్ఞాస ఉన్నవాళ్ళు, తెలుసుకోవాలని ఆడటం. అర్థార్థి జిజ్ఞాస. జ్ఞాని జ్ఞాని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకుంటున్నవారు, పుస్తకాల శాస్త్రాల అధ్యయనం చేస్తున్నవారు. సో వీళ్ళు 4 భగవంతుడి సేవ చేయడానికి ఆశిస్తూ సేవ చేస్తారు. కలియుగంలో ముఖ్యంగా ఈ 4గిట్లో ఒకరు ఉంటారు. ముఖ్యంగా ఎవరు? ఆర్థో, బాధల్లో ఉండేవారు. సో కలియుగంలో మిగతా 3 ఎక్కువగా ఉంటారు. అందరూ ఆర్థో కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు. కష్టాలు అయిపోయాక మళ్ళీ మర్చిపోతారు. కానీ 4లో జ్ఞాని ఉత్తముడు. ఎందుకు? ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నాడు, శాస్త్రాలు అధ్యయనం చేస్తూ అతనికి పరతత్వ జ్ఞానం కొంచెం ఉన్నది. సో వీరు 4 కూడా పుణ్యాత్ములు అని చెప్తున్నారు. సో బాధితులు ఉదాహరణకి ఎవరు? ఉదాహరణకి గజేంద్రుడు బాధలో ముసలి పట్టుకున్నప్పుడు భగవంతుని శరణు తీసుకుంది. అర్ధార్థి ధనం కోసం భగవంతుని శరణు తీసుకుంది ఎవరు? ధ్రువ మహారాజ్. తన పెద్ద తాత కంటే ఎక్కువ పెద్ద లోకం, బ్రహ్మలోకం కంటే పెద్ద లోకం కావాలని కోరికతో వెళ్ళారు. సో ఇలా వివిధ రకాలుగా భగవంతుని దగ్గరికి వెళ్తుంటారు. సో కానీ ఎవరు వెళ్ళినా కూడా, ఏ కోరికతో వెళ్ళినా కూడా తీవ్ర భక్తి చేస్తే ఆ భౌతిక కోరికలు తొలగిపోతాయి. అకామ సర్వకామోవ మోక్ష కామోదారిని తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషం ఫలం. సో మీలో భౌతిక కోరికలు ఉన్నా లేకపోయినా భగవంతుడి పట్ల అంటే భక్తి భావంతో తీవ్రమైన భక్తి చేస్తే ఆ భౌతిక కోరికలన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనము ఆ విధంగా భగవంతుడి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో వీరందరిట్లో ఉత్తమైన వారు జ్ఞానులు. ఆ 4 అందులో కూడా ఉత్తమైన వారు జ్ఞానుల్లో భక్తులు ఉత్తమైన వారు. నెక్స్ట్ శుద్ధ భక్తులు అందులో చాలా అరుదని ఇక్కడ చెప్పడం జరిగింది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎవరైనా చదవండి ఫిజికల్ గా ఉన్నాం గట్టిగా. సో ఎలాంటి మహాత్ములు అరుదు? ఎవరైతే జ్ఞానులు ఎన్నో జన్మల తర్వాత నేనే
వాసుదేవ సర్వమిది, వాసుదేవ దేవుడే సర్వము అని గ్రహించిన వారు ఇది సుదుర్లభ, అలాంటి భక్తులు దుర్లభం అని చెప్తున్నారు. సో ఎంతో మంది భక్తులు ఉంటారు, కానీ అందులో శుద్ధ భక్తులు పవిత్రమైన వారు చాలా అరుదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ దేవీ దేవతలు. సో ఈ దేవీ దేవతలు ఎవరు? ఇప్పుడు ఒక దేశంలో ప్రధానమంత్రి ఉంటారు, ఆయన కింద ఎంతో మంది మంత్రులు ఉంటారు. ఉదాహరణకి విద్యాశాఖ మంత్రి లేకపోతే అలా విద్యుత్ జలం వారి ఏంటి ఆ ప్రధానమంత్రి చెప్పినట్టుగా వారి వారి ఏదైతే శాఖల్ని చూసుకుంటూ ఉంటారు. అలానే భగవంతుడు ఇలా వివిధ దేవతల్ని నియమిస్తారు వివిధ శాఖలకి, కొందరు వర్షానికి, కొందరు నీరుకి, ఇలా వివిధ శాఖల్ని ఏర్పాటు చేసి ఏం చేస్తారు, అలా వారి ద్వారా మొత్తం ప్రకృతిని నడిపిస్తూ ఉంటారు. కానీ వారందరూ భగవంతుడి కింద పనిచేస్తున్నారు. కాబట్టి భగవంతుడి శరణు తీసుకుంటే వాళ్ళందరి శరణు తీసుకున్నట్టు, అందరి సేవ చేయాల్సిన అవసరం లేదు. యథాకరోమూల నిషేచనైన తుప్పేంది తస్కంగా పూజోప శాఖ. సో చెట్టు వేర్లకి నీరు వేస్తే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా కొమ్మలకి ఆకులకి నీరు వెళ్తుంది. సో అలానే భగవంతుడికి సేవ చేస్తే ఆటోమేటిక్గా అన్ని శ్రీకృష్ణ భగవాన్ సేవ చేస్తే అన్ని దేవతలకి సేవ చేసినట్టు. ఒకవేళ అన్ని దేవతలు అరే చేయకపోతే వాళ్ళు కోపడతారేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. చేస్తే మరి ఎన్నో కోటి దేవతలు ఉంటారు, ఎంతమంది చేయగలుగుతాం? ఎంతో మంది దేవతలు ఉంటారు, కష్టం కదా. కాబట్టి భగవంతుడికి సేవ చేస్తే వారు కూడా సంతోషపడతారు, వారికి సేవ చేస్తున్నారు. సో ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఓకే, సో కామైస్తే అపద్యంతే అన్న దేవత ఆన్లైన్ లో చదివితే చదవచ్చు, అడ్మిట్ చేసి చేతులు లేకుండా డైరెక్ట్ గా అడ్మిట్ చేసి చదవచ్చు. భౌతిక వాంఛలచే జ్ఞానమును అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణు చొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజ విధానములను అనుసరించుదురు. అయితే చాలా మంది భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తుంటారు? తమ భౌతిక కోరికల్ని నెరవేర్చుకోవడానికి. భగవంతుడా నాకు మంచి జాబ్ ఇవ్వు, లేకుంటే కష్టాల నుంచి బయటపెట్టు, ఇలా ఎన్నో భౌతిక కోరికలతో వెళ్తారు. నా కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలనే ఆశతో వెళ్తారు. కానీ భగవంతుడి దగ్గరికి మనం ఎలా ఆశించకుండా ఆయనకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అనే భావంలో వెళ్ళాలి. కరెక్ట్. సో నేను ఎలా భగవంతుడి నుంచి అంటే ఎలా నా కోరికలు నెరవేర్చుకోవాలి ఆ భావంలో ఉంటాం. కానీ నేను ఎలా భగవంతుడి సేవ చేయగలను, అది సరైన భావం. సో ఆ భావంలో మనం భగవంతుడి దగ్గరికి రావాలి. కానీ ఒకవేళ భౌతిక కోరికలు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఎలా చేయాలి భక్తి? నాకు చెప్పాను కదా, తీవ్రైన భక్తి యోగం. తీవ్ర భక్తి
అకామ సర్వకామ మోక్షకామ ఉదాహరణ తీవ్రమైన భక్తి చేస్తే ఏమవుతుంది? ఆ భౌతిక కోరికలు తొలగిపోయి మనము పవిత్రంగా మారిపోతుంది. ధ్రువ మహారాజు 6 నెలల్లో శుద్ధ భక్తుడుగా మారిపోయారు. తన భౌతిక కోరికలన్నీ తొలగిపోయి. సో భగవంతుడి దర్శనము అతనికి దొరికినాక ఏమన్నారు అందులో? భగవంతుడా, నేను కోరుకున్న కోరికలన్నీ గాజు పెంకులు లాంటి, మీ యొక్క దర్శనం ఒక దివ్య రత్నం లాంటిది. ఆ విధంగా ప్రార్థన చేశారు. సో దేవీ దేవతల యొక్క ఆరాధన చాలా మంది ఎందుకు చేస్తారు? చాలా కోరికలతో, మరి తక్కువ తెలివితేటలు గలవారు అలా వారిని క్షేమం చేసుకుంటారు. ఫలితము మరి అశాశ్వత ఫలాలు వారు పొందుతారు. ఆఖరికి వారిని సేవ చేస్తే దేవతాలోకాలకి వెళ్ళవచ్చు. కానీ ఇంద్రలోకము, చంద్రలోకం, ఇలా ఇవన్నీ కూడా లోకాలు అశాశ్వతం, ఇవి శాశ్వతం కాదు. కాబట్టి ఆఖరికి ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఏది కూడా మనతో అదే అంటే ఏది కూడా శాశ్వతం కాదని మనం గ్రహించాలి. సో ఇది కృష్ణుడు ఏమంటున్నాను? ఓకే, ఆన్లైన్ లో ఉన్నారు ఎవరైనా చదవండి. వినిపిస్తుంది చదవండి. మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూ వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. తత్కారణముగా వారు నేను అజాడననియు నాశనం లేని వాడినని ఎరుగురు. ఓ అర్జున, దేవదేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతం జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వానన్నిటిలో ఎరుగుదును. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరును ఎరుగరు. హరే కృష్ణ. సో మూడులు అభక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు? వారు భగవంతుడు లేడని అనుకుంటారు. లేకుంటే అతను ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంటారు. కానీ ఎవరైతే భక్తులు ఉంటారో వారికి సరైన అవగాహన ఉంది. సో అతను సాధారణమైన మనుషులుగా వచ్చినా కూడా అతను దేవాది దేవుడు. కృష్ణుడు కూడా ఒక చిన్న బాలుడుగా వస్తాడు, కానీ అతను బాలుడుగా ఉన్నా కూడా దేవాది దేవుడు. బాలుడు కాదు, సాధారణమైన బాలుడు కాదు. అలానే భగవంతుడు భవిష్యత్తు, ప్రస్తుతము అన్నీ కూడా ఎరిగినవారు. గతం కూడా భగవంతుడికి గతము, భవిష్యత్తు, ప్రస్తుతం అన్నీ కూడా తెలుసు. కానీ మనం అవన్నీ తెలుసుకోలేము. ఎందుకంటే మనం నిమిత్త మాత్రం, మనం అనువు, భగవంతుడు విభువు. మనకున్న శక్తి చాలా చిన్నది. కాబట్టి మనం భగవంతుడిని మనం గ్రహించలేము. అంటే అన్ని గతము, భవిష్యత్తు అన్ని మనకు గుర్తుండవు, తెలియదు. కానీ భగవంతుడికి అంతా తెలుసు. ఎందుకంటే అతను అన్ని చోట్ల, అన్ని వేళల పరమాత్మ రూపంగా ఉంటారు. ఇంకా అతని జ్ఞానం చాలా పెద్దది, మన జ్ఞానం చాలా చిన్నది. గ్రహించాలి. సో ఎవరు భక్తులు కాగలరు? శుద్ధ భక్తులు లేకుండా తీవ్రతతో భక్తి ఎవరు చేయగలరు? ఏషాంతంగా ఉదం పాపం జనానాం పుణ్యకర్మణాం నిర్ముక్త మాం దృఢవ్రత.
యా ఎవరైనా గట్టిగా చదవండి ఇక్కడ. పూర్వజన్మాలయందు ప్రస్తుత జన్మ పూర్వజన్మాలయందు ప్రస్తుత జన్మ ముందు పుణ్య కర్మల ముసలించు పాపములను పూర్తిగా నశింపజేసుకొని మానవుడు బంధం మోహన నుండి విడవైన వారై నా భక్తియుక్త సేవ ఎందు దృఢ నిశ్చయముతో నిలబడతారు. సో మనకు పాప కర్మలు ఉంటే, కర్మశాలు ఉంటే భగవంతుడి సేవ దృఢ నిశ్చయంతో చేయలేదు. ఇప్పుడు ఇనుము మీద చాలా మట్టి ఉంది అనుకోండి, అది అయస్కాంతం పట్ల ఆకర్షణ పొందదు. అయస్కాంతం దాన్ని ఆకర్షించదు. ఎందుకు? చాలా మట్టి ఉన్నది కాబట్టి. అదే మట్టి తీసేస్తే అయస్కాంతం సునాయాసంగా ఇవన్నీ ఆకర్షిస్తుంది. సో అలానే మన ఆత్మ భగవంతుడి పట్ల ఆకర్షణ యాక్చువల్గా ఉంటుంది, చాలా సునాయాసంగా ఆకర్షణ పొందవచ్చు. కానీ ఇప్పుడు మనం ఆత్మ మీద ఎంతో అజ్ఞానము, కర్మశాలు, పాపకర్మలతో తప్పబడింది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇవన్నీ కప్పబడి ఉండడం వల్ల భగవంతుడి పట్ల ఆకర్షణ మనకు రావడం లేదు. సో ఎవరైతే ఈ అన్ని రకాల పాపకర్మల నుంచి దూరం అవుతారో వారు దృఢ నిశ్చయంతో భగవంతుడి సేవ చేయగలుగుతారని చెబుతున్నారు. సో కానీ పాపకర్మల నుంచి ఎలా బయటపడవచ్చు? సర్వధర్మాన్ పరిత్యాజ మామైకం శరణం భజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. రేపు నేర్చుకున్నా చెప్తుంటాను. సో మీరు ఎప్పుడైతే భగవంతుని పూర్తిగా శరణాగతి తీసుకుంటారో అప్పుడు భగవంతుడు ఏమంటున్నారు? అహం త్వాం సర్వ పాపేభ్యో, అన్ని పాపాలని నేను తీసేసుకుంటానని భగవంతుడు చెప్తున్నాను. అలానే మోక్షాన్ని ఇస్తానని చెప్తున్నాను. కాబట్టి మనం భగవంతుడిని దృఢ నిశ్చయంతో సేవ చేయడానికి కోరిక రాకపోతే మనం ఎన్నో పాపకర్మలు చేసాము దానిలో. కాబట్టి తీవ్ర భక్తి చేయాలి, అప్పుడు అవన్నీ తొలగిపోతాయి. తీవ్ర భక్తి అంటే ఏంటి? తీవ్ర భక్తి అంటే ఏంటంటే, ఒక ఇనుముని మనము అగ్నిలో పెట్టామనుకోండి, అది కూడా ఇనుము కూడా అగ్నిలాగా మారిపోతుంది. అలానే పెట్టేస్తుంది చాలాసేపు. కానీ ఆ ఇనుమును మీరు తీసి మళ్ళీ నీటిలో పెట్టి మళ్ళీ నీరు ఇలా చేశారనుకోండి, ఏం జరుగుతుంది? కొద్దిసేపు అంటే అది ఎప్పుడు ఇనుములాగానే ఉండిపోతుంది. సో అలానే మనం ఎప్పుడు ఇంద్రియ తృప్తి కొద్దిసేపు, భగవంతుడి సేవ కొద్దిగా, అది ఇది రెండు చేసుకుంటూ పోతే తీవ్ర భక్తి అనేది కష్టం. అందుకే ప్రభుపాద వారు 16 మాలలు చేయమన్నారు. ప్రయత్నం చేయాలి. మొదట్లో కష్టం, కానీ నెమ్మదిగా మనం చేయాలి. అలానే నిత్యం భగవంతుడి సేవ స్మరణ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కరెక్ట్? అప్పుడే ఈ పాపకర్మలన్నీ నుంచి బయటపడి భగవంతుడి పట్ల పూర్తి ఆసక్తి అనేది మనలో వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్? సో కాబట్టి మనము ప్రయత్నం అనేది చేయాలి. ఎలాంటి ప్రయత్నం? తీవ్ర ప్రయత్నం. సో తీవ్ర ప్రయత్నం అంటే ఏంటి? తీవ్ర ప్రయత్నం అంటే ఏంటి? తీవ్ర ప్రయత్నం అంటే ఏంటి?
తీవ్ర ప్రయత్నం అంటే ఏంటి? ఇప్పుడు విద్యార్థులు ఏదో అప్పుడప్పుడు చదివితే ఐఐటిలోకి వెళ్ళలేదు, అంతే కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ఐఐటి వెళ్ళాలంటే ఏం చేయాలి? తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఏదో అప్పుడప్పుడు చదివితే కాదు, రోజు చదవాలి, కష్టపడాలి, ఎంతో ప్రయత్నం చేయాలి, అంతే కదా. సో అలానే ఏదో అప్పుడప్పుడు వచ్చినప్పుడు చేయడము, వచ్చినప్పుడు లేకుంటే పైపైన చేయడం, అలా చేస్తే ఎన్నో జన్మలు ఉండే అవకాశం. సో కాబట్టి ఈ మానవ జన్మ చాలా అరుదు. దీన్ని మనం సద్వినియోగం చేసుకొని తొందరగా భగవంతుడి దావానికి వెళ్ళాలి. సో ఈ 7వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ 4 విషయాలు మనం చర్చించుకుందాం. ఎందుకు భగవంతుడి గురించి ఎక్కువ శ్రవణం చేయాలి, ఎలా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిటికి సారము ఎలా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు, అన్నిటికి సారం ఎలా. ఉదాహరణకు శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా. శ్రవణ కీర్తనం ఓకే, అక్కడ ఉదాహరణ చెప్పాను కదా. భూతాలలో అది కాదు, భూమి రంపు అన్నలో వాయు కంపనములు, ఈ పంచమహాభూతాలు 3 సూక్ష్మ అవి భగవంతు నుంచి వస్తున్నాయి. ఇంకా రసవంశం ఎలా నీటిలో రుచిని నేను, సూర్యకాంతిని నేను అని భగవంతుడు ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? దాని ద్వారా మనం భగవంతుడిని స్మరణ చేసుకోవచ్చు అని అందుకే చెప్తున్నాను. కరెక్ట్. తీవ్ర ప్రయత్నం అనేది మనం చేయాలి. అలానే 4 రకాల వారు భగవంతుడు శరణం తీసుకుంటారు, 4 రకాల వారు శరణం తీసుకోరు. అది ఇంకా దేవీ దేవతలు ఎవరు సేవ చేస్తారు, ఇలాంటి వారు సేవ చేస్తారు. భౌతిక కోరికలు తీర్చడం కోసం. సో ఇది 7వ అధ్యాయం. అయితే మనము చేసే పని ఏదైతే ఉందో, అంటే మనం నిత్యము భక్తి యోగం చేసే అంత శ్రద్ధ మనలో లేదు, అంత ఆసక్తి భగవంతుడి పట్ల మనలో లేదు. ఉందా? అంత ఆసక్తి ఉందా? లేదు కదా. కాబట్టి మనము కర్మయోగము చేయవచ్చు. కర్మయోగం అంటే మన శాస్త్రానుసారంగా కర్మ చేయవచ్చు, కానీ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాం. సో శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఇస్కాన్ సంస్థని ఎందుకు స్థాపించారంటే, ఈ కలియుగంలో ఉన్న బద్ధ జీవులు వారికి భగవంతుడు సేవ చేయడానికి ఒక అవకాశం. హైదరాబాద్ ఎంతో పాప నగరం. ఎందుకు? ఎన్నో లక్షల ఆవుల్ని చంపడం జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ చికెన్, మటన్ సెంటర్లు ఉంటాయి. ఇలా ఎన్నో పాప కృత్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. సో అలాంటి నగరంలో ప్రభుపాదుల వారు రాధాకృష్ణుడు, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర, కృష్ణ బలరాముడు గవర్నమెంట్ వీరిని స్థాపించడం జరిగింది. భగవంతుడి విగ్రహాన్ని ఇక్కడ ఇస్కాన్ మందిరంలో 1976లో స్థాపించారు. ఇప్పుడు ఇది 50 సంవత్సరాలు అయ్యాయి. 1976 అంటే ఇప్పుడు 2026 అంటే 50 సంవత్సరాలు గడిచాయి. అప్పట్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నది షాప్స్. ఆయన పుల్లారెడ్డి గారు ఈ
ఇక్కడ ఈ ల్యాండ్ భూమిని ఇవ్వడం జరిగింది. సో 72లో ఇచ్చారు. 73 నుంచి విగ్రహాలు ఒక చిన్న షెడ్ లో ఆరాధన మొదలైంది. కానీ 76లో విగ్రహాలు మందిరంలో స్థాపించడం జరిగింది. సో సో ఇలాంటి పాప కృత్యమైన నగరాల్లో కూడా మనం భగవంతుడు సేవ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాం. ఎక్కడైతే రాధాకృష్ణులు స్థాపించారో అది కూడా ఒక బృందావనం అని ప్రభుపాదులు వారు చెప్తారు. బృందావనానికి వెళ్తే ఎంత పుణ్యమో, భక్తిమయ సుకృతి, ఎంత సుకృతి మనకు భక్తిమయ సుకృతి దొరుకుతుందో అదే సుకృతి మీరు ఇక్కడ భగవంతుని దర్శనం చేసుకొని సేవ చేసి పొందవచ్చు. ఎక్కడైతే జగన్నాథ్ పూరికి వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకునే సుకృతి ఇక్కడే మీరు జగన్నాథ్ దర్శనం చేసుకొని పొందవచ్చు. మీరు అంత దూరం వెళ్ళగలుగుతారా? ప్రతిసారి వెళ్ళలేదు, కష్టం. కానీ ఇక్కడే వారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశం అందరికీ వివరించారు, ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఆయన 70 ఏళ్ళ వయసులో ఎంతో కష్టపడి 2 హార్ట్ అటాక్స్ వచ్చినా కూడా ఏం చేశారు ఆయన? ఆయనకి 2 హార్ట్ అటాక్స్ వచ్చినా కూడా చాలా కష్టపడి అమెరికాకి వెళ్ళి ప్రచారం చేశారు. వారి గురువు గారు చెప్పారు కాబట్టి 10 ఏళ్లలో 108 మందిరాల్ని కట్టడం జరిగింది. వేల మంది భక్తులుగా మారారు. తర్వాత అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి తెలుగు ప్రచారం చేయడం వల్ల అప్పట్లో ఒక 5-6 మందిరాలు స్థాపించారు. ఇప్పుడు 300-400 మందిరాలు ఉన్నాయి. కానీ ఇస్కాన్ మందిరాలు సాధారణ మందిరాలతో పోల్చకూడదు. సాధారణ మందిరాల్లో దర్శనం చేసుకొని ప్రసాదించుకొని వచ్చేస్తారు. కానీ ఇస్కాన్లో ఈ భగవద్గీత జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది, కీర్తనం జరుగుతుంటాయి, ప్రసాదం దర్శనం అది కూడా ఉంటాయి. సో అది వ్యత్యాసం. భగవంతుడు జ్ఞానాన్ని పంచడం చాలా ముఖ్యం. అప్పుడే జనాల్లో మార్పు వస్తుంది. కేవలం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతే అంతగా మార్పు రాకపోవచ్చు. భగవంతుడి సేవలో వారిని నిమగ్నం చేయాలి. సో ఆ నిమగ్నం చేయడానికి అవకాశాన్ని ఎవరిస్తున్నారు? మనకు ఎవరిస్తున్నారు? ప్రభుపాదుల వారు ఇస్తున్నారు కదా. ప్రభుపాదుల వారు మనకు ఆ అవకాశాన్ని ఇస్తున్నారు. ఆయన ఇవ్వకపోతే మనకు దొరుకుతుందా? దొరకదు కదా. సో ఆయన ఎంతో దయతో మనకు ఆ అవకాశాన్ని ఇస్తున్నారు. కరెక్ట్. సో ప్రస్తుతం మన మందిరము 1976లో కేవలం ఆ మందిరం యొక్క హాల్ మాత్రము, దానిపైన బిల్డింగ్ మాత్రమే ఉండేది. మనం ఇప్పుడు ఉన్న ఈ బిల్డింగ్ అప్పట్లో లేదు. 2011-12 సమయంలో ఇక్కడ ఉన్న భూమిని కొని కట్టడం జరిగింది. 2015-16 సమయంలో ఓపెన్ చేశారు ఈ 5 స్టోర్ బిల్డింగ్. ఇక్కడ గెస్ట్ హౌస్, క్లాస్ రూమ్లు. అప్పట్లో ఇవన్నీ లేకపోయే వరకే క్లాసులు అవన్నీ చేయడం కష్టంగా ఉండేది. ఆ పక్కన ఇంకో ఓల్డ్ గెస్ట్ హౌస్ లో భక్తులు అక్కడ ఒక హాల్లో చేసేవారు. అంటే ఇన్ని క్లాస్ రూమ్ లేవు. సో ఇది కట్టడం వల్ల ఇది మనం సేవ చేయగలుగుతాం. సో కానీ ఇప్పుడున్న వసతులు కూడా తక్కువైపోయాయి. ఎందుకు? కోవిడ్ తర్వాత ఇంకా భక్తుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ప్రతి ఆరతిలో టెంపుల్లో నిండిపోతుంది. సాధారణ దినాల్లో కూడా చాలా మంది జనాలు వస్తుంది. ఇక వచ్చిన భక్తులకి పార్కింగ్ వసతి ఇంకా ఎన్నో వసతులు తక్కువగా ఉన్నాయి, క్లాసెస్ కానీ. సో అందుకే ఇప్పుడు మన మందిరం తరఫున
సో మన మందిరం తరఫున ఏం చేస్తున్నారంటే శిల రూపాల్ భవనము అనే ఒక కొత్త భవనం కట్టబోతున్నారు. సో ఈ రూపాల్ భవనం అంటే మనకు మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ ఏది మన నాంపల్లి రోడ్, అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పుడున్న మందిరం వరకు అక్కడ ఒక జెమ్స్ బిల్డింగ్ అనే ఒక బిల్డింగ్ కొనేసి అక్కడి నుంచి ఇంతవరకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టబోతున్నాం. ఎందుకు అది ఈ బిల్డింగ్ లాగానే ఒక 5 floors బిల్డింగ్ కట్టబోతున్నాం. సో దానికి ప్రభుపాద్ వారి పేరు పెట్టారు. దానికి ప్రభుపాద్ భవన్ అని పేరు పెట్టారు. ఎందుకు? ఆయన స్మృతి, ఆయన స్మరణ చేసుకోవచ్చు. సో అందులో ప్రభుపాద్ వారి మీద ఒక మ్యూజియం ఉండబోతుంది. అలానే ప్రతి ఫ్లోర్ లో కూడా ఆయన చేసిన సేవలు, ఆయన యొక్క శిక్షణలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయబోతున్నారు. సో అలానే ఆ ప్రభుపాద్ వారి భవనంలో సో ఏమేమి ఉండబోతున్నాయి ఇక్కడ చెప్తున్నారు. క్లాస్ రూమ్స్ ఉండబోతున్నాయి, కాన్ఫరెన్స్ హాల్, వేదిక సంస్కార కేంద్రం, గెస్ట్ హౌస్, కిచెన్, ఇంకా ఎగ్జిబిషన్ హాల్, మ్యూజియం. దాంతో పాటు ఒక ఫ్లోర్ మొత్తం కూడా పార్కింగ్ కోసం పెట్టబోతున్నారు. సో మొత్తం కూడా 5 floors బిల్డింగ్. ఏదా నాంపల్లి రోడ్డు నుంచి మొదలు పెడితే ఇంతవరకు మొత్తం కూడా. అంతేకాకుండా ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ రెండు ఒకే రకంగా కనిపించాలని ఒకే రకంగా కట్టబోతున్నారు. సో ఇది గోల్డెన్ జూబ్లీ సంవత్సరం కాబట్టి ఇది మన భక్తులు ఇది చేయాలని తలుచుకున్నాం. సో ఇందులో భక్తులు ఎవరైనా కూడా ఆ మ్యూజియంకి వచ్చి ప్రభుపాద్ వారు చేసిన, అంటే ఆ సమయంలో ప్రభుపాద్ వారు ఎలా సేవ చేశారు అవన్నీ కూడా చూడవచ్చు. ప్రభుపాద్ వారు మొత్తం 5 సార్లు హైదరాబాద్కి వచ్చారు. 45 రోజులు ఉన్నారు. అలానే హైదరాబాద్ వారు ఏ సేవలు చేశారు, ఆయన వస్తువులు అవన్నీ అక్కడ పెట్టడం జరుగుతుంది. అలానే ఇక పెద్ద ప్రసాదం హాల్, కిచెన్. ఇప్పుడున్నది కిచెన్ చాలా చిన్నది, ఇంకా ప్రసాదం హాల్ కూడా చాలా చిన్నది. సో ఇవన్నీ కూడా ఆ కొత్త ప్రభుపాద్ వారి భవనంలో పెట్టబోతున్నారు. సో కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు? పత్రం పుష్పం ఫలంతో యోగై భక్త ప్రయోజది తదహం భక్తి వివాహిత అష్టామి ప్రయత్నం. సో మనం భక్తి భావనతో భగవంతుడికి చిన్న పుష్పము, నీరు, ఫలం అర్పించిన భక్తి భావంతో ఆయన స్వీకరిస్తారు. కానీ ప్రభుపాద్ వారు ఏమంటున్నారంటే ఆ తాత్పర్యంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర భగవంతుడికి అర్పించాలి. భగవంతుడు పత్రము పుష్పము అర్పించమన్నారు కాబట్టి నేను ఒక చిన్న తులసి లేకుంటే ఒక చిన్న పువ్వు అర్పిస్తే చాలు. ఎందుకు? భగవంతుడు ఏమంటున్నాడు? భావగ్రాహి జనార్దన. సో భగవంతుడు మన యొక్క శక్తిని గ్రహించి దానికి అనుగుణంగా మనం సేవ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు. సో కాబట్టి మనం కూడా మనకు తోచినంత విధంగా మన శక్తి మేర భగవంతుడికి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ కొత్త బిల్డింగ్ ద్వారా ఎన్నో వేల మందికి, లక్షల మందికి భగవంతుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి మెయిన్ రోడ్ లో వెళ్తూ ఉంటే ఈ మందిరం కనిపించదు. ఇక్కడ మందిరం ఉందంటే అచ్చా ఇక్కడ ఉందా యాంప్స్ లో అంటారు. ఎందుకంటే మెయిన్ రోడ్ లో ఉంటే ఆ చిన్న గేట్ ఇప్పుడు ఉంది, కానీ ఇదివరకు అది కూడా లేదు.
కానీ ఈ బిల్డింగ్ కట్టాక మెయిన్ రోడ్ మీద మొత్తం అందరికి బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోడ్ అంతా కూడా ఆ మెయిన్ రోడ్ నుంచి ఇంతవరకు అంతా మందిరం అని అందరికి అర్థమైపోతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ సో ఇది ఇప్పుడు మందిరం ఇప్పుడు ప్రస్తుతం అందరం ఇలా ఉంది కదా లోపల. ఇప్పుడు నెక్స్ట్ కట్టాక ఇలా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది అని చెప్తున్నా. సో మీరందరూ కూడా దయచేసి ఈ ప్రభుపాద భవనానికి మీకు తోచిన విధంగా సేవ చేయవచ్చు. ఒక స్క్వేర్ ఫుట్ 7,000 అని చెప్తున్నారు. సో మీకు తోచినంత మీరు సాయం చేయొచ్చు. సో ఇందులో ముఖ్యంగా మీరు కావాలంటే ప్రతి నెల కూడా కొంచెం కొంచెం దానం చేయవచ్చు. ఈ భవనాన్ని, ఈ భవనం కట్టడానికి కనీసం 1.5-2 సంవత్సరాలు కనీసం పట్టవచ్చు. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొని దాని తర్వాత కూలగొట్టరు దాన్ని, కొన్ని గోడలు కూలగొట్టి అది కూలగొడితే అమ్మో ఇంకా చాలా దాన్ని అలానే కొంచెం మార్పు చేసి కొత్త బిల్డింగ్ కట్టి దాన్ని జాయిన్ చేస్తారు. సో అదంతా చేయడానికి చాలా ఖర్చు ఉంటుంది. సో మీరు కూడా దయచేసి మీకు తోచినంత మీరు భగవంతుడి సేవ చేయవచ్చు. అప్పట్లో ప్రభుపాద వారి శిష్యులు పాశ్చాత్య దేశీయులు వారు ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగి ఎంతో కష్టపడి వారు ఈ పెద్ద మందిరాన్ని మన కోసం కట్టించారు. మనం ఇప్పుడు కష్టపడి కట్టితే భవిష్యత్తులో వచ్చే తరాలకి మనకు కూడా సహాయపడుతుంది. కానీ వచ్చే 100-200 సంవత్సరాల్లో వచ్చే తరాలకి ఇంకా భగవంతుడి సేవ ఎక్కువ చేసే అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి మీరందరూ ఇది ఎలా మీరు పే చేయాలి అని నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు దయచేసి మీరు దాంట్లో పాల్గొనవచ్చు. తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పవచ్చు. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. సో ఈ విధంగా మన కర్మయోగం చేయవచ్చు. మన కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. సో ఈ 7వ అధ్యాయం గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ రోజు చర్చించుకున్న 7వ అధ్యాయం గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక నిమిషం, ప్రసాదము ఈ రోజు ఇక్కడ కాదు, అదే కూపన్స్ మీకు ఇవ్వాలి, ఇస్తాను. చెప్పండి. జీవము చైతన్యం రెండు జీవం లేదు, యాక్చువల్లీ ఆత్మ నుంచి మనకు చైతన్యం వస్తుంది. సూర్యుడి నుంచి సూర్యకాంతి వస్తుంది కదా, అలానే ఆత్మ నుంచి ఆ చైతన్యం వస్తుంది. చైతన్యం ఉంటే జీవము ఉన్నట్టు, జీవించి ఉన్నారంటారు కదా. చైతన్యముతో ఉన్నప్పుడు జీవించి ఉన్నారు, చైతన్యం లేకపోతే చనిపోయింది. భూమికి ఆత్మ లేకపోవచ్చు కానీ జీవంలో చైతన్యం ఉంది కదా. ఎట్లా జీవం లేకపోతే మొక్క ఎక్కడ వస్తుంది, ప్రధానం చేస్తుంది. భూమిలో జీవం ఏడు ఉంది, మట్టి కదా, మట్టిలో జీవం ఎక్కడ లేదు కదా. ఆ విత్తనంలో జీవం ఉంది కాబట్టి అది పెరుగుతుంది. విత్తనం ఏదైతుందో అందులో ఆత్మ ఉంటుంది. అలా మట్టిలో ఆత్మ లేదు. ఆ ఏదైతే విత్తనం మనం పెడతాం కదా అందులో ఆత్మ ఉంటుంది కాబట్టి అది పెరుగుతుంది. అలా. సో ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఓకేనా? ఎవరు భక్తి చేయగలరు? ఓకే,
నేను అడిగిన ప్రశ్న నేను చెప్తాను. చెడు కర్మలు చేయడం వల్ల మనం కృష్ణుడికి దూరం అయ్యాము అప్పటి వరకు. అవును. ఇప్పుడు కృష్ణుడు భక్తి చేస్తున్నాం అంటే తెలియదు మనకు ఇలా అదే ఇప్పుడు ఎలా చేస్తున్నావు అలా? ఇది వరకు మనం చెడు కర్మలు చేసాం కాబట్టి భగవంతుడి ఇప్పుడు ఎలా దగ్గర అయ్యామలా? యాక్చువల్లీ మనం ఇది వరకు చెడు కర్మలు చేయడం వల్ల భగవంతుడికి అంత దగ్గర కాలేదు. కానీ ఇప్పుడు ఎలా భక్తికి వచ్చామంటే ఎవరో మనకు భగవంతుడి సాంగత్యాన్ని ఇచ్చారు. ఉదాహరణకి మీకు ఎవరో ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల భక్తియోన్ముఖ సుకృతి అంటే మీకు ఆ భక్తి సుకృతి దొరుకుతుంది. దానివల్ల పాప కర్మలు తొలగిపోతాయి. అలా అలా కొద్ది కొద్దిగా పాప కర్మలు తొలగిపోవడం వల్ల భగవంతుడి పట్ల ఆకర్షణ విశ్వాసం పెరుగుతుంది. సో అలా మనం అందుకే మనం కూడా వేరే వారికి ప్రసాదాన్ని పంచడం, ఈ హరినామాన్ని చేయించడం చేయాలి. ఇప్పుడు వచ్చిన వారు అందరితో ఒక మాల చేయిస్తారు మందిరంలో. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి? వచ్చిన వారందరికీ అలా జపం చేయిస్తే వారిలో ఉన్న భక్తియోన్ముఖ సుకృతి పెరిగి భవిష్యత్తులో వారు కూడా భక్తులుగా మారే అవకాశం అలా. సో కాబట్టి మనం కూడా వేరే వారికి ఈ సేవ చేయడానికి అవకాశాన్ని ఇవ్వాలి. భగవంతుడి సేవ. ఇప్పుడు కొంచెం భక్తులు భక్తులకు వచ్చే కాలంలో ఎందుకు చేసినాము ఇలాంటి కృష్ణుడు అవలే మనకి ఎందుకు ఈ మార్గం చూపించలేదు, ఇలా చేయాల్సిన పరిస్థితి. మన ఇదివరకు చేసిన పాపకర్మలు ఆపకుండా భగవంతుడు ఎందుకు ఆపలేదు? అప్పుడు ఎందుకు అంటే మనం కోరుకోలేదు కాబట్టి. మనం కోరుకుంటే భగవంతుడు ఆపేస్తాడు. మన కోరికని బట్టి భగవంతుడు నెరవేరుస్తాడు. నేను పాపాలు చేయొద్దని కోరుకుంటే భగవంతుడు అది ఆపేటట్టు చేస్తాడు. సో మన కోరికని బట్టి భగవంతుడు అనుమతి ఇస్తాడు. సో మీరు చెడు చేయొద్దు అని కోరుకుంటే భవిష్యత్తులో భగవంతుడు చెడు చేయలేదు. చెడు చేయాలి అని కోరుకుంటే ఆ విధంగా ప్రకృతిని ఏర్పాటు చేస్తాడు. మీరు ఇదివరకు అంతగా కోరుకోలేదు కాబట్టి అలా, ఇప్పుడు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా. సో మీ కోరిక మేర భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. మీరు ఇప్పుడు భగవంతుడు సేవ చేయాలి అని కోరుకుంటున్నారు కాబట్టి చెడ్డల వాటి నుంచి దూరం అవుతారు అలా. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఆన్లైన్ లో కూడా ఉన్న వారికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మీరు అన్మ్యూట్ చేసి అడగవచ్చు. సరే, ఎవరికి ప్రశ్నలు లేకుంటే ముగిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్. సో ఈ రోజు నుంచి ప్రసాదము ఇక్కడ సంస్కార్ హాల్ లో ఉంటుంది. కొత్తగా మీరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒక 2 minutes ఆగండి, మిగతా వారు వెళ్ళవచ్చు. వారికి సంస్కారాలు చూపించడానికి ఒకరు ఉండండి ఇక్కడ, మిగతా వాళ్ళు వెళ్ళవచ్చు. సో అక్కడ మందిరం టెంపుల్ హాల్ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడే కింద ఇది అందరికి ఒకటి. సో కొత్తగా వచ్చిన భక్తులు మీ పేరు జస్ట్ ఒకసారి చెప్పి మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, ఎన్ని మాలలు చేస్తున్నారో ఒకసారి చెప్పి మీరు వెళ్ళవచ్చు. మీ పేరు రాజేందర్ కదా? మీరు ఎన్ని మాలలు చేస్తున్నారు? మీరు శంకరాచార్య. మీరెన్ని పదాలు? మీరు ఎక్కడ? చైతన్య మేడ్చల్. ఓ, ఎంత దూరం నుంచి వచ్చారా? మేడ్చల్. మేడ్చల్ ఎక్కడ? అక్కడ నేను అప్పుడప్పుడు మేడ్చల్ వస్తుంది.
వేర్లాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ వెళ్తుంటారు. ఇంకా మీ పేరండి? శ్రావణ్. మీరు అదే తెలుగు తెలుగు అటెండ్ అవుతున్నారు క్లాసెస్. మీ పేరు? బాబు. మీ పేరు బాబు? ధన్యవాదాలు. మీరు ఎక్కడ ఉండేది? కోడూరు. మీరు? అక్కడ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. అక్కడ సబ్సైన్స్ ప్రసాదం. సో ఆన్లైన్ లో ఉన్న భక్తులు మీరు రాలేకపోయారు, నెక్స్ట్ టైం ట్రై చేయవచ్చు. భవిష్యత్తులో మీరు కూడా రావడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ.